హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి? ఎలా ఉన్నారు? మీ అందరిపైన ఈ బాబా గారి ఆశీస్సులు ఉండాలని మరీ కోరుకుంటున్నాను. బాబా గారిని కూడా అదే కోరుకున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి స్వామి అనేసి. గురువారం ఎవరైనా గుడికి రాలేని వాళ్ళు ప్రతి గురువారం బాబా గారికి దండం పెట్టుకోండి. పూజ అయిపోయిన తర్వాత పక్కనే శివుడు ఉంటాడండి, శివాలయం ఉంటుంది. బాబా గుడిలోనే శివాలయం ఉందండి. అయితే నేను వెళ్తే ఖాళీగా ఉండలేము కదా, శివుడిని చూస్తే మనకి ఎక్కడ లేని ఆనందం కదా. అయితే వెళ్ళి ఒక బకెటు నీళ్లు తెచ్చుకొని శివుడికి పాలవి తీసుకెళ్ళలేదండి, నీళ్ళతోటి అభిషేకం చేసిన శివయ్య పొంగిపోతాడు కదా. అందుకని ఒక బకెట్ నీళ్లు తీసుకొచ్చి శివయ్యకి అట్లా పోసా అండి. ప్రశాంతంగా ఉంటుంది కదా, మనం శివుడికి మన చేతులతో మనం అభిషేకం చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఎలాగో పెద్ద గుళ్ళల్లో లోపలికి వెళ్ళనీరు అనుకోండి, బయట శివలింగాలు ఉంటాయి కదా అక్కడ. కానీ ఇక్కడ మాకు చాలా అదృష్టం అండి, ఇక్కడ శివయ్య బయట పెట్టారు. ఎవరైనా పోసుకోవచ్చు, ఎవరైనా అభిషేకం చేసుకోవచ్చు అండి. మనకు మనస్ఫూర్తిగా ఎన్ని నీళ్ళు కావాలన్నా, మీకు కూడా కొన్ని నీళ్ళు చల్లానండి, తీసుకోండి. ఎన్ని పాలైనా నీళ్ళైనా పంచామృతాలైనా అభిషేకం చేసుకోవచ్చు. మంచిగా మనం అభిషేకం అయిపోయిన తర్వాత చక్కగా అన్ని పువ్వులతోటి అలంకరణ చేసుకోవచ్చు. అలంకరణ ప్రియుడు కదా, అభిషేక ప్రియుడు కదా, అందుకని అలంకరణ చేసుకోవచ్చు. చక్కగా విభూది రాసేసి మంచిగా అక్కడే విభూది ఉంటాయండి. మనం ఎవరైనా ప్యాకెట్లు తీసుకెళ్ళినప్పుడు అక్కడే పెట్టి ఉంచుతారు. అట్లా విభూది చక్కగా రాసేసి మంచిగా చక్కగా గంధంతో బొట్లు పెట్టుకొని అలంకరణ చేసేసి మంచిగా చక్కగా అలంకరణ చేసుకోవచ్చండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది గుడికి వెళ్తే. మనం ఇంకా ఏవి ఉన్నా, ఆలోచనలు ఉన్నా, ఉన్నా కానీ గుడికి వెళ్ళినప్పుడు అవన్నీ మర్చిపోతాం. ఎంతసేపు అలంకరణ చేసుకోవాలి, అభిషేకం చేసుకోవాలి, శివుడిని మంచిగా చూసుకోవాలి, ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఎవరైనా కానీ మీకు ఏదైనా అప్పుడప్పుడు ఎంత బిజీ లైఫ్ ఉన్నా కానీ అప్పుడప్పుడు ఎప్పుడైనా మీకు కుదిరినప్పుడు, ఆంటీ మీకు కుదిరితే మా కుదిరిద్దా అనకండి. ఏదో ఒక టైంకి కుదిరినప్పుడు ఒక్కసారి అట్లా ఏదైనా గుడికి వెళ్ళి శివుడు ఉంటే మీ చేతులతో మీరు అభిషేకం చేసుకొని మంచిగా ప్రశాంతంగా ఒకసారి ఆ అనుభూతి పొందండి. అసలు ఎంత బాగుంటుందో. అట్లా మన సొంతంగా అభిషేకం చేసుకొని మనమే అలంకరణ చేసుకుంటే చెప్పలేమండి, అది మాటల్లో. అది ఎవరు చేస్తే వాళ్ళకి తెలుస్తుంది, మనం చెప్తే అది అర్థం కాదు. ఒక్కసారి మీరు కూడా అట్లా చేసి చూడండి, ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. శివయ్య మనం పిలిస్తే మనం వెనకబడి వస్తాడా అన్నట్లు అనిపిస్తుంది మనకి. ఎందుకు అంత చక్కగా అనిపిస్తుంది. చక్కగా అట్లా విభూది రాసి మంచిగా నున్నగా అట్లా పైకి అనేసి మనం కూడా బొట్టు పెట్టుకొని శుభ్రంగా చేతులు కట్టుకొని ఇప్పుడు గంధంతో స్వామికి నామాలు పెట్టాలి. నామాలే కదండి అంటారు, అడ్డబొట్టు శంకరుడా అనేసి స్వామికి అట్లా పెట్టాలన్నమాట. అడ్డబొట్టు పెట్టేసి చక్కగా 3 నామాలు అడ్డంగా గంధంతో పెట్టాలి. పైన గంగమ్మ ఉంటుంది కాబట్టి కుంకుమ పెట్టకూడదంటండి, తలపైన గంగ ఉంటుంది కాబట్టి గంధం పెట్టాలంట గంగమ్మకి. అలా గంగకి గంధం పెట్టిన తర్వాత అలా శివయ్యకి చక్కగా బొట్టు పెట్టాలి. బొట్టు పెట్టుకొని మంచిగా అట్లా కళ్ళతో మనం అట్లా చూసుకుంటే ఎంత ప్రశాంతంగా ఎంత బాగుంటుందండి. మనకి ఎన్ని సమస్యలు ఉన్నా ఏది ఉన్నా కానీ మొత్తం తీరిపోతాయి అంటే తీరిపోతాయి. మనం మనస్ఫూర్తిగా ఆయన్ని నమ్మి అంటే మనం చేసిన కర్మ కూడా అనుభవించాలి, దాంతోపాటు ఇవి కూడా తీరిపోతాయి కదా. చూడండి అట్లా బొట్టు పెట్టేసి ఆ గంధం చుక్కల మీద బొట్టు కూడా కుంకుమ కూడా పెడితే అందంగా ఉంటుంది అన్నమాట. తెల్లగా, ఎల్లోగా, రెడ్గా చాలా బాగుంటుంది అట్లా పెట్టుకుంటే. అట్లా మొత్తం చుక్కలు పెట్టేసి మళ్ళీ యథావిధి అలంకరణ చేయాలి. మనం అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ అలంకరణ చేయాలి. ఎవరైనా అభిషేకం ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు అన్నమాట శివుడికి అభిషేకం. ఎవరైనా చేసి వెళ్ళిన తర్వాత మనం వెళ్ళామనుకోండి, అలంకరణ తీసేసి మనం అభిషేకం చేసుకొని మళ్ళీ అలంకరణ చేసేసి మళ్ళీ యథావిధిగా మొత్తం చేసి రావాలి. అట్లా నేను కొన్ని పూలు తీసుకెళ్ళా ఇంటి దగ్గర నుంచి. ఆ పూలు మా ఇంట్లో పూలు మా దేవుడికి పెట్టంగా నేను బాబా గారికి పెట్టేశాండి. అక్కడ గుళ్ళో మందార చెట్టు ఉంది, దాని నిండా చాలా పూలు ఉన్నాయి. అవి ఎవరు కోసి అలంకరణ చేయలేదు శివయ్యకి. అక్కడున్న మందార పూలు కోసేసి కొన్ని తెల్ల పూలు నేను దేవుడికి అలంకరణ చేసుకొని గురువారం రోజు అట్లా చేసుకున్నాను అనమాట. పూజ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు టీలు కాఫీ తాగి వెళ్ళాను.
ఇంకా టిఫిన్ లేదు గిఫిన్ లేదు అంతే. బాబా మీద శివయ్య మీద భక్తి మనకు అంతే ఉంటుంది. గుడికి పోతే ఇంటికి రావడం ఉండదు. మా వారు పిలిచేదాకా రా ఇంటికి పోదాం రా ఎంతసేపు అనేదాకా ఇంకా అక్కడే అట్లా ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. గుళ్ళోని అది చేయటము ఇది చేయటము అలంకరణ చేయటము ఏమన్నా పనులు ఉంటే చేయాలి అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అన్నదానం ఉంటే అక్కడ ఇంతకుముందు అన్నదానం ఉంటే అక్కడే ఉండేది. 3 అయ్యేది అనమాట వచ్చేసరికి. కూరగాయలు కోయటము, వంటల్లోకి హెల్ప్ చేయటం, వంట చేయటం. ఇప్పుడు లేదండి అన్నదానం. ఎవరైనా దాతలు ఇచ్చినప్పుడు మాత్రమే అన్నదానం ఉంటుంది, రోజు లేదు. గురువారం పెట్టట్లేదు. అట్లా రెడ్ పూలు వైట్ పూలతోటి అట్లా పెట్టుకున్నాను అనమాట. అలా పూలతోటి అలంకరణ చేసుకొని చక్కగా కండ్ల నిండుగా శివయ్యని చూసుకొని ప్రశాంతంగా దండం పెట్టుకొని స్వామికి అక్కడే మారేడు దళాలు చక్కగా చూడండి. నా వెనకాల చిగురు ఎంత బాగా వచ్చినాయో, చిన్నగా చక్కగా ఉన్నాయండి. అసలు వాటిని చూస్తేనే కొయ్యాలనిపిస్తుంది అనమాట. కోసి స్వామికి మారేడు దళాలు కూడా పెట్టాను. ఎంత బాగున్నాయో అసలు. వాటిని చూసే ఫస్ట్ స్వామికి పెట్టాలి, పూజ చేయాలని అట్లా అనిపిస్తుంది మనకి. అంత 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 చక్కగా వచ్చినాయి చిన్నగా మంచిగా. అవి కూడా కోసేసి అట్లా పెట్టేసి మా ఇంట్లో ఉన్నాయి కానీ పెద్దగా ఉన్నాయి. అట్లా చిగురు రాలే. అందరు కోసి అవి చిగురు వచ్చినాయి అనమాట. చిగురు వచ్చి చాలా బాగున్నాయి. అట్లా మారేడు దళాలు చుట్టూ పెట్టేసి